తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, శ్రీ మల్లు నందిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ బగ్గు హరీష్, బగ్గు ఫణీష్. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఫార్మర్ మినిస్టర్ పొన్నాల లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం ప్రస్తుత ఎలక్షన్ సినారియో గురించి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీకు, మీ వీక్షకులకు, మీ యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా ఈనాటి సమాచార మాధ్యమాలు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ ప్రజల చెంతకు నిజాలు తెలవడానికి, సత్యాలు తెలవడానికి, వాస్తవాల రూపంలో జరుగుతున్న కార్యక్రమాలు అవాస్తవాలతో ప్రచారం చేసే రోజుల్లో ఇది చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలక్షన్ సినారియో, మీలాంటి ఒక సీనియర్ నాయకులు ఇప్పుడు అసలు ఈ ఎలక్షన్స్లో ఏంటంటే చాలా ఒకరినొకరు పర్సనల్గా ద్వేషించుకోవడం కానీ చాలా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. దీనిపై మీరు ఏమంటారు ఒక సీనియర్ నాయకులుగా? సీనియర్ నాయకులైనా ఏమైనా మనం రాజకీయాలు దీనికి ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం. అందుకే కదా రాజకీయాలు. రాజకీయాలు కేవలం అధికారం కోసం. రాజకీయాలు అధికారం కోసం, అధికారం దీనికోసం. మరి అధికారం కోసం చేసే ప్రయత్నంలో ప్రజలను, ప్రాంతాలను, అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రాంతీయ అనేక విషయాలు పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఇది మనకిచ్చిన ప్రజాస్వామ్య అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. ఇప్పుడు చూడండి, ఎన్నికలు దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దేశ వచ్చే 5 సంవత్సరాల్లో దేశ భవిష్యత్తుకు ఏం కావాలనేదే చర్చనీయాంశంగా ఉంది. కానీ ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రజలకు చేసింది చెప్పకుండా, చేయబోయేది చెప్పకుండా, పరస్పర ఆరోపణలతోటి ఇది వీటిని ఏమంటాం, ఇంకా కాలం గడుపుతున్నారు బేసికలీ. చూడండి, ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎలక్షన్లు. బీజేపీ పెద్ద నాయకులు వస్తున్నారు, చిన్న నాయకులు వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ సరే, ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఈ 150 రోజులు పరిపాలనలో ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్పారు ప్రజలకు, ఏం చేస్తున్నారు అనేది ఉండాలి. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ ఆవిర్భావమే ఒక లక్ష్యం కోసం. తెలంగాణ డిమాండు 1955 నుంచి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు తెలంగాణ ఇందులో కలవకూడదు అనేది, తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని. అటువంటిది 69లో ఉద్యమం వచ్చింది. తర్వాత కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఈ తెలంగాణ నినాదంతో తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలి, తెలంగాణ హక్కులు కాపాడుకోవాలి, తెలంగాణ అభివృద్ధి చెందగలుగుతుంది, అభివృద్ధిని చేసే నాయకత్వం కావాలి, తర్వాత తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని ఉద్యమం. సరే, ఉద్యమంలో అది ప్రజలు అంగీకరించారు. తర్వాత అవకాశం ఇస్తారు. అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎలక్షన్లో ఏం చెప్తున్నారు? మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, తర్వాత కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? తర్వాత కేసీఆర్ గారు. ఈ 3 కనుక పక్కన పెట్టి ఇలా చూపెడితే అది చాలా స్పష్టంగా తెలిపోతుంది. ప్రజల కోసం చేయాల్సిన కార్యక్రమాలను పక్కన పెట్టి మరింత మెరుగైన పరిపాలన చేసుకొద్దామని చెప్పేటువంటి ధైర్యం లేక ఆరోపణ చేస్తున్నారు. ఏంటి? సెంటిమెంట్లతోటి. నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలి, కానీ వాళ్ళు గెలిస్తే గిజ్జేస్తారు అని చెప్పడం నీ మూర్ఖత్వమే కదా. అట్లా కదా. ఒక వీళ్ళు గెలిస్తే ఏమో చేస్తారు అని ఈ పార్టీ అంటున్నది కాంగ్రెస్. వాళ్ళు గెలిస్తే తీసేస్తారు అని బీజేపీ అంటున్నది. అంటే ఇద్దరికీ గెలిచే అవకాశాలు లేనట్టునే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? మేము చేస్తామని ధైర్యంగా చెప్పుకోవడం, ప్రజల ముందుకు వెళ్ళక వాళ్ళు గెలిస్తే అనే మాట ఎందుకు వస్తున్నది? అంతే కదా. మీరు నిలబడ్డది ఖచ్చితంగా మేము గెలుస్తున్నామనే నమ్మకం మీకు సన్నగిలింది కాబట్టి అవతలి వాళ్ళని దెబ్బకొట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను దారి తప్పించడానికి, వాళ్ళు గెలిస్తే గిదిపోతుందనే సెంటిమెంట్ తోటి కొన్ని ఓట్లు దండుకోవడానికి చేసే కార్యక్రమాలు, ఇది ప్రజాస్వామ్యంలో మంచిదా? కాదు కదా. కానీ బీఆర్ఎస్ అలా చేయట్లేదు.
10 ఇయర్స్ అధికారంలో ఉన్నారు కేసీఆర్ గారు, తెలంగాణ బాపుగా చాలా మంది చెప్పుకుంటారు. అయితే మరి సడన్ గా ఒక్కసారి ఎలక్షన్స్ లో ఓడిపోయారు, మరి దానికి రీజన్ ఏమై ఉంటది? మీరు బాగున్నారు. ఈ రాజకీయాల్లో ఇది కొత్తనా? కరెక్టే, కానీ అన్ని ప్రజలకి చేసినప్పుడు ఒక్క నిమిషం. ఓ 10 సంవత్సరాలు ఏం చేశారో తెలుసా? అది ఎప్పుడైనా చర్చిస్తున్నారా? మీరు అడుగుతున్నారా? ఒక్క కానీ నిమిషం, ఒక్క నిమిషం, ప్రజలు ఏమంటున్నారంటే ఒక్క నిమిషం మీరు అడుగుతున్నారా? మీరే అడగకపోతుంది, మిగతా వాళ్ళకి ఏం చేస్తారు? సరే ఇంకా ఏమైనా అధికంగా లాభం వస్తుందేమో అని ఆశపడతారు ప్రజలు. అదేం ఇది కొత్త ఏం కాదు కదా. ఇచ్చిన దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల వాజ్పేయి గవర్నమెంట్ ఉండిందా? ఆయన మీద ఎప్పుడు చెడ్డ పేరు రాలేదు. మరి మళ్ళీ రాలేదందుకు. అదేవిధంగా ఇందిరాగాంధీ ఒక్క పదం ఎమర్జెన్సీ తోటి మొత్తం పోయింది. మళ్ళీ 2.5 సంవత్సరాల్లో ఇదే జనం అదే పదం వాడిందని చెప్పి దించిన వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చారు. అయినా ఇక్కడ చర్చించాల్సింది ఏంది? 10 సంవత్సరాల్లో ఏం చేశారు, 10 సంవత్సరాల్లో ఓకే అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే మీరేం చేస్తున్నారు? నువ్వు ఎన్నికలప్పుడు ఏం చెప్పావు? 6 గ్యారెంటీలు అన్నారు కదా. 6 గ్యారెంటీలు 13 ఉన్నాయి. ఏం చేసావు? ఒక బస్సు ఫ్రీ తప్ప మిగతాది ఏం చేయలేదు. 9వ తారీఖు నాడే. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేను 6 గ్యారెంటీలు నేను చేయడానికి సిద్ధమే, నేను 100 days లో నేను చేయాల్సింది చేశాను, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అని చెప్తున్నారు. అప్పుడు ఎలా చేయగలను నేను అంటే? అవును, ఎలక్షన్ తెలియదా? 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. 100 రోజుల్లో చేశారా? డిసెంబర్ 9 నాడు రైతు బంధు వేశారా? డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేశారా? మళ్ళీ ఆగస్ట్ 15కి నేను చేస్తాను మళ్ళీ అంటే మొదలు మాట తప్పినవా? ఇవాళ ఏమిచ్చాడు? మాట తప్పితే ఏదో కొడతానని మళ్ళీ ఆయనే చెప్పాడు. ఈ మాట మీరు అడగండి. చేయలేదు, ఆగస్ట్ 15కి నేను చేస్తాను, ఈసారి చేయకపోతే రాజీనామా చేస్తారు అని బాల్మూరి వెంకట్ గారు అన్నారు. ఎమ్మెల్సీ వాళ్ళు ఆయన ఎవరు అన్నారు, గీనెవరు అన్నారు కదమ్మా. ఒక పార్టీ ఒక ముఖ్యమంత్రి అయిండు, ఆయన చెప్పింది చేయట్లేదు అనేది పాయింటా? లేకుంటే ఇంకెవరో వీళ్ళు ఎట్లా అన్నారు, ఆ తర్వాత చేస్తారట, అది ప్రామాణికమా? అది కాదు కదా. అందుకే ప్రజల ముందు చెప్పాల్సింది చెప్పట్లేదు, ధైర్యం లేదు, మొహం లేదు. ఇది వాస్తవం. కేసీఆర్ గారు చెప్తున్నాడు కదా, మేము చెప్పింది చేసినాం, వీళ్ళు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కరెంటు ఇట్లా పోతున్నది, మా నీళ్లు రావట్లేదు, తాగునీళ్ళే లేవు. తుపాకులగూడెం కింద ఉంది. తుపాకులగూడెం నుంచి సముద్రంలో 48 టీఎంసీల పైసలకు 90 రోజుల్లో సముద్రంలో కలిసిపోయి వాళ్ళు వాడలేదు. దేవాదుల ద్వారా మోటార్లు కనుక ఆన్ చేస్తే 22-23 టీఎంసీల నీళ్లు మిడ్ మార్నర్కి వచ్చేది, ఇంకా మిగతా వాటికి వచ్చేది, తాగునీళ్ళు ఉండేది, ఈ సమస్య రాకపోయేది, పంటలు ఎండిపోకపోయేది. ఈ దేశంలో 14 ఎలక్షన్లు గెలిచింది ఒకే ఒక్కడు కేసీఆర్. 9 అసెంబ్లీ ఎలక్షన్లు, 5 పార్లమెంట్ ఎలక్షన్లు. 10 పార్లమెంట్ ఎలక్షన్లు గెలిచిన వాజ్పేయి ఉన్నారు, తర్వాత రామ్విలాస్ పాస్వాన్ ఉన్నాడు, జార్జ్ ఫెర్నాండెస్ ఉన్నారు, ఆ చట్టోపాధ్యాయులు ఎవరో ఒకరిద్దరు ఉన్నారు. 10 మాత్రమే. ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిచిన వాళ్ళు 11-12 సార్లు గెలిచిన వాళ్ళు మా కేరళలో ఉంటారు. కానీ 14 ఎలక్షన్లు గెలిచింది ఈ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఆదరించి ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచిన ఆయన కేవలం కేసీఆర్ గారే. ఆయన మీద ఏం మాట్లాడతారు? నువ్వెప్పుడు వచ్చావు మాట్లాడేవాడు? ఎవరైనా కానీ ఏదైనా భాష అనేది కరెక్ట్గా లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తించడం, ప్రజల తీర్పును గుర్తించడం, ప్రజల తీర్పును గుర్తించి మర్యాద ఇవ్వడం ప్రజాస్వామ్యంలో ఒక మంచి. ఏం మాట్లాడాడు మొన్న? అదేదో ఎవరో అన్నారట అని అంటే ఏమన్నాడు? చంద్రబాబు గురువు అంటే దేంతో కొడతా అన్నాడు. అదో గట్లున్నాయి కదా రాజకీయాలు. అందుకని ఇప్పటి రాజకీయాలు మీరు ఎప్పటి నుంచో ఒక 45-50 years నుంచి ఉన్నారు కాబట్టి మీ విశ్లేషణ. అందుకే నేను ఇవన్నీ చెప్తున్నాను కదా. నీళ్లు ఉపయోగించుకునే పరిస్థితిలో సమీక్ష చేయలేదు. ఆరోపణలు మాత్రం 4 సార్లు అడిగిపోయినారు, 3 సార్లు అసెంబ్లీలో మాట్లాడారు. కానీ నీళ్ళ అవసరాన్ని గురించి చర్చించి సేవ్ చేసుకుని పంపు చేసి అవకాశం ఈ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎవరు చేయలేదు. ఇది పొరపాటు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కరెంటు విషయంలో అంతే, నీళ్ళ విషయంలో అంతే. మీరు చెప్పింది చేయట్లేదు. పంటలు ఎండిపోతుంటే చూశారు. పంటలు తీసుకొచ్చిన ఎంఎస్పీకి తీసుకోకుండా ఉన్నారు. చాలా రోజులు పెండింగ్లో ఉన్నాయి. 7,200 చేసాం, మీకంటే 100 కొనుగోలు కేంద్రాలు ఎక్కువ చేసామని గప్పాలు కొట్టారు. మరి ఎన్ని కొన్నారు? ఎందుకు ఇన్ని రోజులు ఉంటున్నారు? సరే, ఇప్పుడు వర్షం వచ్చింది తడిచింది, అది వేరే విషయం. కానీ ఇది మామూలుగా జరుగుతాయి. కానీ వాళ్ళకి కొనాలి కదా, ఎంఎస్పీ ఇవ్వాలి, అందాలి కదా. అదేవిధంగా బోనస్ ఇస్తామన్నారు, ఇస్తున్నారా? ఎప్పుడు ఇచ్చారు? రైతు బంధు విత్తనాలు వేసేటప్పుడు, నాట్లు పెట్టేటప్పుడు
ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అవును. నువ్వు కోతలు కోసి పంట తీసుకొచ్చి కళ్ళాలలో పోసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ల కోసం డిసెంబర్ 9 నాడు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవాళ ఏంటిది మే 10th రోజు 10th అయిపోయింది ఆల్మోస్ట్. 5 నెలలు అయిందా? పంట అయిపోయిందా? పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి వాళ్ళు? మళ్ళీ ప్రైవేట్ అప్పులే కదా, దానికోసమే కదా మనం ఇచ్చేది. మరి ఆ రైతులకు సహకారం లేకుండా, రైతులకు చేయకుండా మీది మాటలతోటి కాలం గడిపి మళ్ళీ పార్లమెంట్లో ఎలక్షన్లు అప్పుడేమో వద్దన్నారు. సీజన్ పంట సీజన్ వేయాల్సింది, అప్పుడేమో వద్దన్నారు. వద్దని నవంబర్ 30 ఎలక్షన్ తర్వాత డిసెంబర్ 9కి ఇస్తా ఉన్నాం, ఇయ్యలేదు. ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయని చెప్పి ఏదో మాట చెప్పి ఇస్తా ఉన్నాం. నిధులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది అని కూడా అంటున్నారు. అట్ ది సేమ్ టైం నిధులు అయిపోయినాయి, నియామకాలకి జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ కూడా లేదు. మీరే అంటున్నారు కదా, మీరు అంటే దానిపైన మీరు ఏం చేస్తారా? లేదు, ఉన్న సత్యం చెప్పాము. మీరు సత్యం కాదు, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు అనేది ఏంటంటే చెప్పింది చేయట్లేదు. నేను మొదలే అన్నాను కదా, ఇది కేవలం మాటల ప్రభుత్వం, మోస ప్రభుత్వం, చేయలేరు. ఇంత తొందరగా రూలింగ్ పార్టీ మీద ఎప్పుడు కూడా వ్యతిరేకత పెరగలేదు. ఇవాళ ప్రజల కేసీఆర్ గారి బస్సు యాత్రకు వచ్చే స్పందన చూస్తే, నిన్న రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఏమైందో తెలుసు. ఇవన్నీ జరుగుతున్నాయి. మేము చెప్తే మా పార్టీ గురించి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకోసం మీరు చూస్తున్నారు, మీరే సాక్షులు. సో ఇది నడవదు. ఈసారి వీళ్ళకు చాలా గుణపాఠం చెప్తారు. కేటీఆర్ గారు డైరెక్ట్గా అన్నారు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గెలిచినాక బీజేపీలోకి చేరిపోతారు అని అంటారు. అంటే అది నిజమేనా? ఇది ఏమైనా ఎక్కడ ఇలాంటి ఏమైనా రూమర్సా? పోయే అవకాశం ఉంది అని అన్నాడు. అప్పుడు ఏమన్నారు కేసీఆర్ గారు, ఇక్కడ 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు దాన్ని ప్రెషర్ పెట్టారు అంతేనా? తర్వాత దాన్ని ఇచ్చేశారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఈయన చరిత్ర ఏంది? ఎన్ని రోజులు రాజకీయంలో ఉన్నాడు? అందుకోసం మారే అవకాశం ఉంది. ఆయన బడేబాయ్ అంటాడు, అన్నాడా లేదా? మరి మిగతా విషయాల మీద ఎందుకు పోరాటం చేయట్లేదు? అడిగాడా ఇప్పటివరకు? ఏం లేదు. వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి, వార్తలు వస్తున్నాయి. కానీ ఒకవైపు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోయింది. ఇక అంటారు చూడు, మనం చేసేది చేయకుండా, చేసింది చెప్పుకునే అవకాశం లేకుండా ఈ సోది మాటలతో కాలం గడుపుతుంది. అంతే, సోది మాటలు. ఎక్కడ చూసావు రహస్య ఒప్పందం? నీకు తెలిస్తే రహస్యం అవుతుందా? ఏం మాట్లాడతారు? పిచ్చి మాటలు, చిల్లర మాటలు, గాముచ్చట్ల గురించి మనకెందుకమ్మా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు మంచిగానే ఉంది, బీఆర్ఎస్ అయిపోయిన తర్వాతనే డౌన్ ఫాల్ మొదలైంది. చిల్లర ముచ్చట్లు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగున్నదట, మరి టీఆర్ఎస్ చేస్తే మళ్ళీ మీరు ఓట్లు ఇస్తారా? అందారా మీరు? అంటే ఎక్కడ ఈ రాష్ట్రం 10 సంవత్సరాల్లో 3 అంతల తలసరి ఆదాయం పెరిగింది. దాదాపు 24,000 కొత్త కంపెనీలు వచ్చాయి, 17 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి 10 సంవత్సరాలు. వాళ్ళు ఏదో చిల్లర మాట్లాడతారు. మరి మీరు చేస్తామన్నది తెలిసి తెలియకనే చెప్పిరా? పైసలు లేవని తెలివయా? పైసలు ఉన్నాయని తెలియదా? పైసలు ఉన్నాయా ఇవ్వలేదు కదా డిసెంబర్ 9 నాడు. నువ్వు ఎవరెవరికి ఇచ్చావో ఇస్తావా? వైట్ పేపర్ ఇస్తావా? లేకుంటే మేము ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగామా? ఈ 150 రోజుల్లో మీరు పేమెంట్ ఎవరెవరికి ఇచ్చారు చూద్దాం, ప్రయారిటీ అందో. దమ్ముందా మాట్లాడడానికి? దమ్ముందా? మీరు ఎవరికి ఇచ్చారో మాకు తెలీదా? మీ అవసరాల కోసం మీరు ఎక్కడెక్కడికి డైవర్ట్ చేశారో తెలీదా? చెప్తావా? ఇది ప్రభుత్వ సొమ్మే కదా, ఎవరికి ఇచ్చామని చెప్పడానికి జంకెందుకు మరి? అయితే ఈ రకంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఏదో రకంగా చేయాలని. ఇంకోటి, ఈ దేశంలో అప్పులు అని ఏదో అన్నారు. అప్పుల గురించి వీళ్ళకి ఏమైనా తెలుసా? ఎకానమీ గురించి తెలుసా? ఇప్పుడే తెలిసిందా? ఈ రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది? 23 రాష్ట్రాల కంటే మెరుగైన ఆర్థిక విధానం. ఇది ఏదో పొన్నాలక్ష్మి చెప్పేది కాదు, ఆర్థికవేత్తలు చెప్పేది, గణాంకాలు చెప్పేది, సిఏజీ చెప్పేది. దేశంలో ఉన్నది డెట్ టు ఇది జీడిపి రేషియో తెలుసా? మీకు తెలియకపోవచ్చు. అయితే ఎక్కడున్నాం మనం? 28-29 ఉన్నాం. దేశంలో 84 మీద ఉంది. దాదాపు 20-25 రాష్ట్రాల కంటే మెరుగైన దీంట్లో ఉంది. ఇవన్నీ తెలియకుండానే హామీలు ఇచ్చారా? డబ్బు లేదని తెలిసే హామీలు ఇచ్చారా? ఇవాళ కొత్తగా వచ్చిందా?
మరి ఇవన్నీ ఇప్పుడు బాగలేవని చెప్తున్నారు కదా. మీరు 10 ఏళ్లలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ నీళ్ళ మీద కానీ కరెంట్ మీద కానీ ఎప్పుడైనా మాట్లాడారా? క్వశ్చన్ కాదు, మాట్లాడారా? మరి ప్రతిపక్షంలో మీ పాత్ర శూన్యం, అధికారంలోకి వచ్చిన తర్వాత పైసలు లేవని చెప్పడం ఏదో నిన్నగా మొన్న పెళ్ళి అయింది కదా, పిచ్చినాయాల తిరిగి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటే వాళ్ళు తెలియదా ఎప్పుడు చేసుకునేది, పిల్లలు ఎప్పుడు కనేది? కాదు, అధికారంలోకి రాగానే పైసలు లేవంటే ఎవరు? నువ్వు బాంచుడువా, మూర్ఖుడివా, నువ్వు రాజకీయంలో ఉన్నావా? గతంలో ఏమున్నది, ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకోకుండానే నువ్వు ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చావా? అట్లయితే అనుకోవాలి కదా. అది అయితే మామూలుగా లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువగా అర్బన్ ఓటింగ్ అనేది బీఆర్ఎస్కి ఎక్కువ పడింది, రూరల్లో పడలేదు. మరి రూరల్లో ఎందుకు పడకపోవడానికి మీ మీ ఏ వ్యూ ఏంటై ఉంటుంది చెప్తారా? రూరల్లో పడ్డా అర్బన్లో పడ్డా ప్రజలు కొన్ని కొత్త విషయాల మీద అప్పుడు ఆశపడతారు. కొద్ది మారింది. ఇప్పుడే చూడలేదు, 5 నెలల్లో ఏమైందో కనబడతలేదా? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అంత ఇది ఉండదు, ఇది ప్రభుత్వాల పనితీరు. కాకపోతే మాకు ఇంకేదో వస్తుంది. ఇంకో మాట, ఈ దేశంలో ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వ సొమ్ము కుటుంబాలకు, ఇండివిజువల్స్, వ్యక్తులకు ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చిన చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఉందా? తీయండి, లెక్క తీయండి. కానీ రైతు బంధు ఇచ్చారు కదా, ఇంతకు ముందు రైతు బంధు ఏంటంటే ఒక లిమిట్ లేకుండా ఉండేది, కానీ మేము ఇప్పుడు లిమిట్ పెట్టి ఇస్తాము అని అంటే వాళ్ళు రకరకాలు మాట్లాడుతున్నారు. పూటకో మాట మాట్లాడటం ఉన్నారు. 15,000 ఇస్తా అని 10,000 కూడా చక్కగా ఇవ్వలేదు, అంతే కదా. మా 500 బోనస్ అన్నాడు, దాని మాటే లేదు కదా. మద్దతు ధర మీద మాటే లేదు కదా. ఆడవాళ్ళకు 2,500 ఇస్తామన్నది ఇదే లేదు కదా. మరి అందుకోసం అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అహంకారం, లంక బిందెల కోసం చూసేటోళ్ళకి ఇవన్నీ ఏం చెప్తాయి? వాళ్ళు మాట్లాడేది లంక బిందెల భాష. తోడలు, తోండలు, చెడ్డీలు, ఇదా పరిపాలన, ఇదా రాజకీయంలో మాట్లాడేది? దీంతో ప్రజల ముందు పోయేది సిగ్గు ఉండాలి కదా. రాజకీయాలు ఎందుకున్నాం? ప్రజల కోసం ఉన్నాం. ప్రజల కోసం ఏం చేస్తామో, ఏం చేస్తున్నామో, ఏం చెప్పామో, ఏం చేయగలుగుతున్నామో, ఏం చేయలేకపోతున్నామో వివరంగా మంచి చెప్పాల్సిన అవసరం. ఆంధ్ర పాలిటిక్స్ పైన ఇప్పుడు చాలా వేడెక్కు నడుస్తుంది. ఒక పక్కన జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇలా అందరు నడుస్తుంది కదా. అసలు మీకు అక్కడ గురించి ఏమైనా ఐడియా, ఎవరు గెలుస్తారు ఏంటి అని మీకు ఏమైనా? అక్కడ హీట్గా ఉంది, ఇక్కడ హీట్ లేదు. ఇక్కడ కూడా హీట్ ఉంది కదమ్మా. ఉంది మాట్లాడుకుంటా ఈ రాజకీయాలు అట్లా తయారు. జస్ట్ మన నుంచి విడిపోయి సపరేట్ అంటే విడిపోయినది కాబట్టి ఒక ఆ కన్సర్న్ తోటి రాజకీయాలే. ఎవరైనా అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చినాక ఏం చేశాం అనేది చర్చించాల్సి వస్తుంది. అది వాళ్ళు చర్చిస్తున్నారు. సో అంటే ఎవరు వస్తే బాగుంటది, మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఎవరు వస్తే బాగుంటది ఆంధ్ర ప్రజలకి? కాదు, నేను ఒక నాయకుడిగా ఒక రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అనే విషయం నేను చెప్పాలా? ఎందుకు చెప్పాలా? అది కాదు, మీ వ్యూ జస్ట్ విలువ కాదు. అక్కడ ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని నేనెవరమ్మా శంకించడానికి లేకుంటే సరిచేయడానికి? చెప్పండి. Why should I get involved in things which are not required for me? అంటే మన తెలుగు ప్రజలు కాబట్టి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది, ఎవరికి వస్తే మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అనేది నేనెందుకు చెప్తా? వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. అవకాశం అందుకే కదా. వాళ్ళ దాంట్లో నేనెందుకు వెళ్ళి పెట్టాలి? అంతేనా? వస్తున్న వార్తల వల్ల మీకు ఇదరికే తెలుసు ఎవరు ఎట్లా ఉంది. నేనెందుకు ఇది కావాలి? తప్పదు. అంటే ఆ ప్రజల విశ్వాసాన్ని కానీ ఆ ప్రజల శక్తిని కానీ నేను శంకించాల్సిన అవసరం లేదు, లేకుంటే వేరే మార్గంలో పెట్టాల్సిన అవసరం లేదు నేను భావిస్తాను. దట్స్ నాట్ మై డ్యూటీ. ఫైనల్గా అసలు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి ఓటర్లకు మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఓటర్లకు ఎప్పుడైనా కానీ ప్రజలకు ఎప్పుడైనా ఒకటే. గతంలో చేసింది చూడండి, తర్వాత ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, ఎలక్షన్ల తర్వాత ఏం చేస్తున్నారు, మన భవిష్యత్తుకు ఏం చేయాలి, ప్రభుత్వ సొమ్ము ప్రజల వద్దకు చేరడానికి చేసే ప్రయత్నాలలో ఏ పార్టీ ముందుంది అనేది ఆలోచించమని చెప్తాం, అంతే కదా. ఏదో అధికారం కోసం వస్తే కుర్చీలో కూర్చుంటుంది కదా, కాదు కదా.
కుర్చీలో కూర్చోవడం ప్రజల కోసం అనేది ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళకు అది కావాలి. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మా నాయనలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.